నమస్తే, వెల్కమ్ టు లియో. లియో ప్రేక్షకులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. అయితే మొత్తానికి క్యాబినెట్లో కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. సూపర్ సిక్స్లో కంప్లీట్గా క్లీన్ స్వీప్ చేసే పద్ధతిలో ఈ యొక్క కీలక భేటీ ఉందని కూడా మనకు అర్థమవుతుంది. అయితే క్యాబినెట్లో తీసుకున్నటువంటి యొక్క నిర్ణయాలు ఏంటి, దానిపైన ప్రజలు ఎలా హర్షిస్తున్నారనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే జగన్ గారు. మన వీక్షకులు కూడా మీలానే నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆంగ్ల సార్ మీకు కూడా మా లియో తరఫున ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్ష. థ్యాంక్ యూ జగన్ గారు. అయితే మనం చూస్తూ వస్తున్నాం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 6 నెలలు గడవక ముందే దాదాపు సూపర్ సిక్స్ ఎప్పుడు కంప్లీట్ చేయబోతున్నారు, క్లీన్ స్వీప్గా 6 కొట్టేశారని చెప్పుకోవాలి. అయితే అదేవిధంగా చూసుకుంటే ఈ రోజు జరిగినటువంటి క్యాబినెట్ భేటీలో చాలా కీలక అంశాలు అయితే చర్చకు వచ్చాయని మనకు తెలుస్తుంది. దాంతోపాటు నిర్ణయాలు కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. సో దీన్ని ఈ రోజు జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఘోర ఓటమితో పాటు ఆ పరాభవాన్ని తట్టుకోలేని పరిస్థితుల్లో సూపర్ సిక్స్ హామీలు అమలు చేయటం తెలుగుదేశం, అది కూటమి ప్రభుత్వం పుండు మీద కారం చల్లినట్టుగా ఉంది వైఎస్ఆర్సీపీకి. అందువల్ల వీళ్ళు ఒక క్రమ పద్ధతిలో అమలు చేసుకుంటూ వస్తున్నారు. అసలు వాళ్ళు ఏమనుకున్నారంటే పెన్షన్ 1000 రూపాయలు పెంచిందే వాళ్ళు ఇవ్వలేరనే ఒక ధీమాతో ఉన్నారు. ఎందువల్లంటే మేము ప్రభుత్వం నుంచి దిగి వెళ్ళిపోయేటప్పుడు ఖజానా మొత్తం ఖాళీ చేసాం కాబట్టి మాకే 1000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ళు పట్టింది. వీళ్ళు రిట్రాస్పెక్టివ్ అంటే వెనక నుంచి కూడా ఇస్తామని ఏ రోజైతే ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చారో ఆ రోజు నుంచి కూడా ఇస్తామన్నారు. కాబట్టి అసలు వీళ్ళు ఇవ్వలేరు అనే ధీమాతో ఉన్నారు. ఇవ్వలేరని కూడా చెప్పారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేరు, పెన్షన్లు కూడా ఇవ్వలేరు అనుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ ఆయన ముందే ఊహించాడు. ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశాలు దురుద్దేశాలు అన్నీ గమనించి ఆయన అధికారంలోకి ఎట్లాగూ కూటమి ప్రభుత్వం రాబోతుంది, మంచి మెజారిటీతో వస్తుంది కాబట్టి మనం వచ్చి రాగానే ఇలాంటి కాళ్ళకు బంధాలు వేసే కార్యక్రమం వీళ్ళు చేశారు. దీన్ని మనం ఎలా ఎదుర్కోవాలని ఆయన మొదటి నుంచి ప్రణాళికతో రావడంతో దానికి సంబంధించిన నిధుల సమీకరణ చాలా సజావుగా, చాలా స్మూత్గా, అంటే అసలు ఏమీ గుట్టు చప్పుడు కాకుండా చేసుకుంటూ వచ్చాడు. ఎక్కడి నుంచి తేవాలి, ఎట్లా తేవాలనేది. అట్లాగే 1వ తారీఖునే ఇళ్ళకి వెళ్ళిపోయినాయి. వాళ్ళు ఏమనుకున్నారంటే మన కోడి లేకపోతే, మన పొయ్యి లేకపోతే తెల్లారదు అనుకున్నారంట ఒక ముసలమ్మ. అందుకని ఆమె ఏం చేసిందంటే నిన్ను కోడిని తీసుకెళ్ళిపోయింది ఊరిలో నుంచి. వీళ్ళందరికీ నేను నిప్పిస్తే తప్ప పొయ్యిలు ఎలగవు, నా కోడి కూస్తే తప్ప తెల్లారదు అనుకుంది. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా సేమ్ అనుకున్నాడు. నేను కనుక ప్రభుత్వం దిగిపోతే అసలు వచ్చే ప్రభుత్వాలు పని చేయలేవు, ఏ పథకాలు అమలు చేయలేవు, జీతాలు ఇవ్వలేవు, ప్రభుత్వాన్ని నిర్వహించలేవు అని కూడా ఆయన చెప్పాడు ప్రజలను భయపెట్టడానికి. కానీ ప్రజలు భయపడలేదు వాళ్ళకి. ఎందుకంటే 2014లోనే ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఇది రాష్ట్రం విభజన జరిగింది, చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, రాజధాని లేదు, ఆర్థికంగా పరిపుష్టత లేదు, దీనికి సరైన మార్గదర్శనం చేయాలంటే, దిశానిర్దేశం చేయాలంటే చంద్రబాబు నాయుడు గారే యోగ్యుడు. గతంలో కూడా ఇటువంటి క్లిష్ట పరిస్థితులను ఆయన ఎదుర్కొన్నాడు. ఆయనకి పరిపాలన మీద అనుభవం ఉంది. తర్వాత ఆర్థిక సంస్థల నుంచి ఎలా నిధులు తెచ్చుకోవాలో తెలుసు, తెచ్చిన నిధుల్ని ఎలా సద్వినియోగం చేయాలో కూడా తెలుసు. ఒక దిశానిర్దేశం చేస్తాడని ఆయన ఆ రోజు 2014లో ఎన్నుకున్నారు. కానీ 2019 వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు నోటికి వచ్చిన హామీలన్నీ ఇచ్చేటప్పటికి ఎవరైనా మనిషి ఆశాజీవి. ఇప్పుడు సపోజ్ ఒకళ్ళు ఒక బిర్యానీ పెడితే నేను 2 బిర్యానీలు పెడతానంటేనో, ఇంకా 5 ఇస్తానంటేనో ఓటేస్తారు సహజంగా ప్రజలు. అందులోనూ విజయమ్మ గారు, షర్మిల గారు కూడా ఈయనకి సపోర్ట్గా రావటం, మాట్లాడటం, రాజన్న ప్రభుత్వం చేస్తాము, మేము జీపీఎస్ అమలు చేస్తాను, తర్వాత ఈ ప్రతి పథకానికి అసలు సంపూర్ణ మద్య నిషేధం పెడతాను, మీ భర్తలు తాగే పరిస్థితి ఉండదు, వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోయే పరిస్థితి ఉండదు. అసలు మద్యం ఆదాయంతో నడిచే ప్రభుత్వం ఒక ప్రభుత్వమా? ఒక 5 స్టార్ హోటల్స్లో తప్ప, తర్వాత సంపూర్ణ మద్య నిషేధం పెడితే తప్ప నేను మీ దగ్గరికి వచ్చి ఓట్లు అడగను, ఇలా అన్ని హామీలు ఇచ్చాడు. అంటే అరిచేతిలో స్వర్గాన్ని చూపించాడు. మీరు ఇంకా ఇటుక బిళ్ళలు పెట్టుకుని పొయ్యిలు వండుకుంటున్నారు అన్నం, నేను వస్తే బంగారపు బిస్కెట్లతో ఇస్తానన్నట్టుగా చెప్పాడు. కానీ పూర్తిగా విఫలమైన తర్వాత ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చి అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని అసలు నమ్మకూడదు, అసలు ఇది పార్టీయే కాదు, అసలు రాజశేఖర్ రెడ్డికి ఇతను వారసుడే కాదనేది సొంత చెల్లి తల్లి కూడా చెప్పారు.
ఇతనికి ఓటు వేయొద్దు, ఇతను పెద్ద మోసకారి, తర్వాత లంచగొండి, అవినీతిపరుడు అని. అట్లా అనుకున్నట్టుగానే ఆయన అన్నిటిలోనూ విఫలమైన తర్వాత ఆయనకి 151 స్థానాల నుంచి 11 స్థానాలు ఇచ్చి, ఎప్పుడైతే 164 స్థానాలు కూటమి ప్రభుత్వానికి ఇచ్చారో అసలు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేకపోయాడు. అవును. కాబట్టి ఈ ప్రభుత్వం మీద గడ్డలేయటానికి మొదటి రోజు నుంచి కూడా సిద్ధపడిపోయాడు. అసలు ఒక్క నెల రోజులు కూడా కాదు, 20 రోజులకే 136 రాజకీయ హత్యలు జరిగినని ఢిల్లీ వెళ్ళి ధర్నా చేశాడు. అంటే ఆయనకేంటి రాష్ట్రపతి పాలన కూడా పెట్టమన్నాడు. అంటే ముఖ్యమంత్రిగా ఉంటే నేను ఉండాలి, లేదంటే రాష్ట్రపతి పాలన ఉండాలి తప్ప ఇంకొక వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చూడటానికి కూడా ఆయనకి ఇష్టం లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఎట్లా భంగపడ్డాడంటే, హోంశాఖ వాళ్ళు అడిగారు, ఆ 136 హత్యా కేసులు వాళ్ళ పేర్లు ఏంటి, ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినాయో మాకు చెప్పండి, మేము ఎంక్వైరీ చేస్తామని. అట్లాగే మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే కూడా వాళ్ళు కూడా అదే లిస్ట్ అడిగాడు. అడిగితే వాళ్ళు ఏమి ఇవ్వగలుగుతాడు ఆయన? ఇప్పుడు ఊహించని ఊహాజనితంగా చెప్పలేడు కదా. ఇక దాంతో బ్యాబే అనాల్సి వచ్చింది. అంతకుముందు కనుక ఆయన అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి, తర్వాత ఆయన సిఐడి చీఫ్ అవును సంజయ్, వాళ్ళు కనుక వెళ్ళి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి బ్యాబే అన్నట్టే జగన్మోహన్ రెడ్డి గారు కూడా బ్యాబే అనాల్సి వచ్చింది. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆయన సొంత సీనియర్ మంత్రులు, సీనియర్ శాసనసభ్యులు కూడా ఇలా తొందరపడటం తగదు, మనం చేసిన తప్పుల్ని మనం మళ్ళీ పునరాలోచించుకుని సరైన దృక్పథంతో ముందుకెళ్ళాలి, కొంత మనం అధికార పార్టీకి కొంత సమయం ఇవ్వాలి వాళ్ళ పరిపాలన చేసుకోవటానికి, ఏర్పాట్లు చేయడానికి, అంతేగాని ఇప్పుడే చేస్తే ప్రజలు హర్షించరని కూడా చెప్పారు. అయినా అది ఆయనకి రుచించలేదు. అప్పటి నుంచి కూడా ఏదో ఒక అవాకులు చవాకులు పేల్తానే వచ్చాడు. అయితే ఈయన అనుకున్నది ఫస్ట్ ఎక్కడ ఈయన భంగపడ్డాడంటే, పెన్షన్లు ఫస్ట్ రోజు అందిని, అందులోనూ ముఖ్యమంత్రి గారు స్వయంగా కూడా కొన్ని గ్రామాల్లో పర్యటించి ఆయన కూడా వెళ్ళి అందించాడు. అంటే ఒక ధైర్యం ప్రజలకు ఇవ్వాలని. అప్పటి నుంచి ఇవాళ వరకు కూడా ప్రతి నెల పెన్షన్లప్పుడు ఆయన ఏదో ఒక జిల్లాలో, ఒక నియోజకవర్గంలో, గ్రామంలో ఒక సామాన్యమైనటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ ఇళ్ళ దగ్గర కూర్చుని ఆయన ముందే అది అందేటట్టుగా చూసి వాళ్ళతో పాటు అల్పాహారమో కాఫీ టీయో తీసుకుని వాళ్ళ కుటుంబ యోగక్షేమాలు కూడా అడిగి అక్కడికక్కడ ఆదేశాలు ఇస్తూ ప్రజలతో నేను ఉంటాను, ఒక ప్రాణ స్నేహితుడిగా ఉంటాను అని ఒక భరోసా కూడా ఇవాళ ఈ కార్యక్రమంలో నిన్న ఇచ్చారు ఆయన. దాంతో ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఏంటంటే, మీరు ఇంకా సూపర్ 6 అమలు చేయలేదు ఏంటని బాగా ప్రతిసారి అడుగుతున్నారు. సూపర్ 6 ఫస్ట్ నేను చెప్పినట్టు వాళ్ళ పెన్షన్ అమలైపోయిందండి. తర్వాత వచ్చేసి ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన మెగా డిఎస్సి అమలైపోయిందండి. దీపం పథకం అమలైపోయిందండి. తర్వాత రేపు ఉగాది నుంచి ఆర్టీసీలో మహిళలకి ఉచిత ప్రయాణం అయిపోయిందండి. స్కిల్ డెవలప్మెంట్ పెట్టేశారు. తర్వాత 6వ కార్యక్రమం అమ్మఒడి కూడా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ బిగినింగ్ నుంచి, ఇప్పుడు ఎట్లాగూ రేపు మార్చితో ఎగ్జామ్స్ అయిపోతాయి, ఇక మొత్తం ఎవరెవరికి అర్హులు ఉంటారో చూసి, గతంలో ఇంకోటి ఏంటంటే చిన్న విషయం ఇక్కడ చెప్పాల్సింది, అన్ని పథకాలతోనూ ఎట్లా దుర్వినియోగం చేశారో తమ పార్టీ వాళ్ళకి ఎక్కువ ఇచ్చి మిగిలిన వాళ్ళని నామమాత్రంగా ఉంచారండి. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు 6 లక్షల మందికి కూడా వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులకి పెన్షన్లు ఇచ్చారు, వాళ్ళని అనర్హులుగా ప్రకటించారు. అర్హులైన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని అర్హులైన వాళ్ళని కూడా మళ్ళీ కొత్త లిస్టులో చేరుస్తున్నారు. అనర్హులను తీసేస్తున్నారు, అర్హులకి ఇస్తున్నారు. అట్లాగే ఇప్పుడు ఈ అమ్మఒడి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మళ్ళీ ఒకసారి రివ్యూ చేసి ఎవరెవరికైతే అర్హత ఉందో వాళ్ళందరికీ కూడా ఇవ్వటానికి సిద్ధం అవుతున్నారు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి అది కూడా అవుతుంది. కాబట్టి ఇక సూపర్ 6 గురించి అడగాల్సిన అవసరం, అడిగే ధైర్యం ఇక వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ ఉండదు. కాబట్టి ఈ తర్వాత దీంతో పాటు ఇంకోటి వాళ్ళు ఏం చేశారంటే, రైతులకి కేంద్ర ప్రభుత్వం 10,000 రూపాయలు ఇస్తుందండి. దానికి తోడు ఈక్వల్ అమౌంట్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎకరాకి 10,000 చొప్పున చిన్న రైతులందరికీ కూడా ఇవ్వటానికి నిర్ణయం తీసేసుకున్నారు. అట్లాగే ఫిషింగ్ కమ్యూనిటీ ఇప్పుడు 1000 కిలోమీటర్ల సముద్ర తీరం ఉందండి. ఈ సముద్ర తీరం వెంట మత్స్యకారులు ఉన్నారు. ముఖ్యంగా ఈ చేపలు సంతానోత్పత్తి సమయంలో ఫిషింగ్ చేయనూరు, ఎందుకంటే దాని మూలన చేపల వృద్ధి జరగదు. అందువల్ల వాటి సంతానోత్పత్తి జరిగే ఒక సీజన్ ఏదైతే ఉంటుందో ఆ సీజన్లో ఒక 2 నెలల పాటు చేపల వేట నిషేధిస్తారు. ఆ టైంలో మత్స్యకారులకి చాలా కష్టమైన కాలం అండి అది. వాళ్ళ కుటుంబ పోషణ అది చేసుకోవటం కూడా
చాలా కష్టం అన్నమాట. అట్లాంటి టైంలో గతంలో ఏంటంటే బియ్యము, పప్పు, ఉప్పు లాంటివి ఇచ్చేవాళ్ళు. అట్లా కాకుండా ఇప్పుడు ఒక 20,000 అనుకుంటాను. 20,000 ఇప్పుడు ప్రభుత్వం క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిషేధిత టైంలో 20,000 వాళ్ళ ఖర్చుల నిమిత్తం ఇస్తే మినిమం మెయింటెనెన్స్ చేసుకుంటా వాళ్ళు మళ్ళీ ఇక ఒకసారి ఫిషింగ్ అనుమతి ఇచ్చిన తర్వాత ఇంక పెద్ద ఇబ్బంది ఉండదు. ఇంకొక చిన్న విషయం కూడా చెప్పాలి ఇక్కడ జగన్ గారు. నిజానికి ఫిషింగ్లో వ్యవసాయదారులు ఎంత కష్టపడుతున్నారో మత్స్యకారులు కూడా అట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారండి. గతంలో లాగా ఫిషింగ్ కూడా ఏదో పెట్టుబడి తక్కువతో అయ్యే పరిస్థితి కాదు. ఇవాళ సముద్రంలోకి వెళ్ళాలంటే డీజిల్ బోట్లు వేసుకెళ్ళాలి. గతంలో అంటే ఏదో తెరసాప నాటు పడవల్లో వెళ్ళేవాళ్ళు, పెద్ద పెట్టుబడి ఉండేది కాదు. ఓ రకంగా ఇవాళ వాళ్ళు కూడా పెట్టుబడి పెరిగింది. ఒక్కోసారి ఫిషింగ్కి వెళ్తే కూడా ఎంత చేపలు పడతాయో పడవ కూడా తెలియని పరిస్థితి. తర్వాత సముద్ర కాలుష్యాల మూలాన కూడా చేపల ఉత్పత్తి అవన్నీ తగ్గిపోతున్నాయి. ఒక్కోసారి సపోజ్ వాళ్ళు ఒక 5-6 వేల రూపాయలు 10,000 ఖర్చు పెట్టుకెళ్తే గట్టిగా 500-600 రూపాయలు చేపలు పడని సందర్భాలు కూడా ఉంటాయి. ఆ టైంలో వాళ్ళు నష్టపడుతున్నారు. మత్స్యకార కుటుంబాలు గతంలో లాగా ఒక సాంప్రదాయ పద్ధతిలో వాళ్ళకి ఒక స్థాయిలో జీవితం గడిచిపోయేది. ఇవాళ ఫిషింగ్ కూడా ఒక జూదం లాగా అయింది. అలాంటి పరిస్థితుల్లో ఈ నిషేధం చేసిన టైంలో కనుక వాళ్ళకి ఈ 20,000 రూపాయల సపోర్టే కనుక లేకపోతే వాళ్ళు చాలా అప్పుల పాలు అవ్వాల్సి వస్తుంది. ఆర్థికంగా చాలా ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. గతంలో ఏదో నామినల్గా ఇచ్చేవాళ్ళు 5,000, 6,000, 10,000, 10,000 లోపల ఇచ్చారు. అట్లాంటిది కనీసం ఒక 2 నెలలకి 20,000 ఇచ్చారంటే వాళ్ళు కనీస అవసరాలు అయితే తీర్చుకుని మళ్ళీ రెడీ అవుతారు. ఇంతలోకి చేపల వల్ల అన్నీ కూడా సిద్ధం చేసుకుంటారు వేటకు సంబంధించి. అలా ఈ చాలా ముఖ్యమైన నిర్ణయాలు ఈ క్యాబినెట్లో తీసుకోవటం అనేది అభినందించదగ్గ విషయం. తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళకు కూడా ఒక సమాధానం దొరికింది. ఇక మాటకి మీరు సూపర్ 6 అమలు చేయలేదు ఏంటి, ఎప్పుడు చేస్తారు, మీరు ఎందుకు చేయటం లేదు, మీరు ఎగ్గొట్టేస్తారని కూడా చెప్పారు. నేను ఫస్టే మీతో చెప్పా, అసలు కూటమి ప్రభుత్వం వస్తే వీళ్ళు ఆర్థిక మేనేజ్మెంట్ అంటే ఆర్థిక నిర్వహణ వీళ్ళకి తెలియదు, తర్వాత అక్కడ నిధులు ఉండవు, వీళ్ళు చేయలేరు, మేము కాబట్టి చేశాము అనే ఒక బిల్డప్ ఇచ్చారు. అది ఫస్ట్ నెలలోనే ఆయన బ్రేక్ చేశారు. 1,000 ఒక 3 నెలల పాత బాకీతో సహా కలిపి 7,000 చొప్పున ఇచ్చేశారు. అదే వైఎస్ఆర్సీపీ వచ్చేసి దాదాపు ఫస్ట్ సంవత్సరం వదిలేశారు ఇవ్వకుండా. మిగతా 4 సంవత్సరాలు 250. ప్రజలు కూడా చాలా అడిగారు, మీరు 1,000 రూపాయలు పెంచుతామంటే నమ్మి మేము ఓటేసాం, మమ్మల్ని ద్రోహం చేశారు, మీరు వంచన చేశారని కూడా చాలా గ్రామాల్లో అడిగారు. కానీ ఇక వాళ్ళు అవన్నీ పట్టించుకోదలుచుకోవాలా. అంటే వాళ్ళు ప్రజల్లో ఎంత వ్యతిరేకత వచ్చినా మనం అడిగింది కూడా ఒకసారి గెలిచేసాము, గెలిచాం కాబట్టి మనం ఆర్థికంగా మనం సంపాదించుకోవాల్సింది సంపాదించుకుందాం అన్న దృష్టి పెట్టారు. కానీ ప్రజల్లో అభిమానం పొంది ఉంటే ఇవాళ వాళ్ళు అన్నట్టు 175కి 175 గెలవాల్సిన అవకాశం జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ సారే 151 సీట్లు ఇచ్చారు. నిజంగా మంచి ప్రభుత్వం వేస్తే 175 కూడా ఎందుకు ఇవ్వరు? కానీ ఆయన ఇచ్చింది వరస్ట్ ప్రభుత్వం. అంటే ప్రజల్నే శత్రువులుగా భావించాడు ఆయన, ప్రజల మీదే దాడులు చేయించాడు, ప్రభుత్వ వ్యవస్థలని ప్రజలకు వ్యతిరేకంగా వాడాడు. పోలీసు వ్యవస్థను కానీ, రెవెన్యూ వ్యవస్థలు కానీ, తర్వాత ప్రైవేట్ భూములు ఆక్రమించారు, ప్రభుత్వ భూములు ఆక్రమించారు, తర్వాత నాసిరకం మద్యాన్ని ఎక్కువ ధరలకు అమ్మారు. వాళ్ళ సొంత పార్టీ మంత్రులు కూడా చెప్పారు ఓడిపోయిన తర్వాత, ఓడిపోవటానికి ప్రధాన కారణాల్లో మనం చేసిన నాసిరకం మద్యం సరఫరా, అధిక ధరలు, అన్నా క్యాంటీన్లు మూసేయటం, ఇసుక కార్పొరేట్లకు ఇవ్వటం, అన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాలే. తర్వాత భూమికి సంబంధించి వీళ్ళే భూ కబ్జాలు చేయటం, ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే ప్రజలకు అంత ఇబ్బంది అనిపించకపోయేది, కానీ ప్రైవేట్ భూముల మీద కూడా వెళ్ళిపోయారు. ఈ విధంగా అన్నీ కూడా వ్యతిరేక నిర్ణయాలు చేసుకుని ఇంత మెజార్టీతో తెలుగుదేశం అంటే అసలు చంద్రబాబు నాయుడు గారిని ఒక మనిషి కింద లెక్క చేయలేళ్ళు. అదేమంటే ముసలాయన, ఆయనకి ఏం తెలుసు, నేను పెద్ద యువకుడిని అన్నట్టుగా మాట్లాడాడు. అట్లా కూడా అంటే వ్యక్తిగత నిందలకు కూడా దిగారు. ఇవన్నీ కాదు, అసలు అనుభవమైన వ్యక్తి, నిజాయితీ అయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, తర్వాత పవన్ కళ్యాణ్, తర్వాత బీజేపీ కూటమి, ఈ ప్రభుత్వానికే మేము మద్దతు ఇస్తాం కానీ నీకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వమని ఒక గుణపాఠం వచ్చే విధమైనటువంటి తీర్పు ఇచ్చారు. అసలు ఇట్లాంటి తీర్పు అనేది జాతీయ స్థాయిలో కూడా ఏ పార్టీ కూడా ఇంత ఘోర ఓటమి. ఆయన లండన్ వెళ్తూ కూడా ఏం చెప్పాడు, ఎలక్షన్ అయిపోయి లండన్ వెళ్తూ ఫలితాల ముందు మనయ్యేనని చెప్పి వెళ్ళాడు. ఇంకా పైగా అతను పీకే ప్రశాంత్ కిషోర్ బృందంతో కూడా వాళ్ళు ఈయనకి చెప్పాలా, ఈయనే వాళ్ళకి హామీ ఇచ్చి గెలుస్తాంలో ఏం పర్వాలేదు, మీరు వెళ్ళరండి, మీరు నా కోసం బాగా కృషి చేశారని అభినందిస్తే కూడా వాళ్ళు తెల్లముఖం వేశారు. ఎందుకంటే వాళ్ళకి అప్పటికే తెలిసిపోయింది ఇది వ్యతిరేకత ఉంది అని. అంతేందుకు అసలు చంద్రబాబు నాయుడు గారిని అకారణంగా అరెస్ట్ చేసినప్పుడే పీకే చెప్పేశాడు, మీరు తప్పు చేశారు, ఇట్లా ఒక ప్రతిపక్ష నాయకుడిని అకారణంగా అరెస్ట్ చేసి 52 రోజుల పాటు జైల్లో ఉంచి ఆయన బాధలు పెట్టడం అనేది ప్రజలు హర్షించరు అని.
తర్వాత ఈయన విధానపరమైన నిర్ణయాలు కూడా, పరిపాలన కూడా ఆయన తప్పుపట్టాడు. నువ్వు కేవలం అప్పులు తీసుకొచ్చి ప్రజలకు పంచావు తప్ప సమాజంలో సంపద సృష్టించలేదు. నువ్వు ప్రజల నుంచి పన్నుల రూపంలో అంతకన్నా ఎక్కువ పిండుకు తిన్నావు, అది ప్రజలకు భారమైంది, ప్రజలకు వ్యతిరేకత వచ్చిందని కూడా ఆయన అప్పుడు కూడా చెప్పాడు. తను ఉన్న అభిప్రాయాలను వ్యక్తం చేశాడు ఖచ్చితంగా. కాబట్టి నువ్వు ఈ ఎన్నికల్లో గెలవలేవని కూడా చెప్పాడు. అంత కుండ పగలగొట్టినట్టు చెప్పాడు. తర్వాత దానికి తోడు సొంత చెల్లెలు కూడా తనకి ఇతను ఒక ఇట్లాంటి హత్య నేరాలు చేయటానికి పనికొస్తాడు కానీ ప్రజా పనికి రాడని చెప్పింది ఆమె. మా కుటుంబంలో కూడా మా కుటుంబ సభ్యులను కోల్పోయాం, అంత కర్కోటక పరిపాలన ఇతందని కూడా చెప్పింది. దానితోడు విజయం గారు కూడా షర్మిలనన్నా గెలిపించమని అడిగింది కానీ సొంత కొడుకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన, అంతకన్నా ముందు తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద వ్యాఖ్యానించమంటే కూడా ఆమె వ్యాఖ్యానించడానికి నిరాకరించింది. అతని సంగతి ఇప్పుడు అనవసరం బాబు అని. అంటే దాని అర్థం ఏంటంటే పరిపాలన ఆశించిన స్థాయిలో లేదు, అతను వేరే ధోరణిలో వెళ్ళిపోయాడు అని. అది తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే, మేము మా అన్న అనుకున్నాం కానీ ఇతనిలో ఇంత అపరిచితుడు ఉన్నాడని మేము ఊహించలేదు. ఇప్పుడు ప్రజలు ఎంత బాధపడుతున్నారు, మా కుటుంబ ప్రతిష్ట పోయింది, మా కుటుంబం నష్టపడింది, మేమందరం కూడా నమ్మి మోసపోయామని కూడా వాళ్ళు కూడా ప్రజలతో అంగీకరించారు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డికి ఇంటా బయట కూడా వ్యతిరేకత వచ్చింది. అయితే అప్పటి వరకు మంత్రులు కానీ సీనియర్ శాసనసభ్యులు కానీ వ్యతిరేకం చెప్పలేదు, కానీ ఒక్కసారి ఓడిపోయిన తర్వాత మాత్రం అందరూ గళమిప్పారు, నీ మూలానే జరిగిందని. సరే, కొంతమంది సజ్జల రామకృష్ణారెడ్డి మూలాన జరిగిందనే వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు కొందరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సజ్జల రామకృష్ణారెడ్డి తప్ప వేరే ప్రత్యామ్నాయం దొరకని పరిస్థితుల్లో ఇవాళకి మళ్ళీ ఆయన రాష్ట్ర సమన్వయకర్తగా పార్టీలో నియమించారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎవరిని నమ్మలేడు. తర్వాత ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కొన్ని లోతైన అంశాలు, పర్సనల్ అంశాలు, తర్వాత కొన్ని వ్యవహారాలు కేవలం రామకృష్ణారెడ్డికి మాత్రమే తెలుసు. అందువల్ల రామకృష్ణారెడ్డి తప్ప ఎవరు ఆయనకి సలహాలు ఇవ్వటానికి, రామకృష్ణారెడ్డి కూడా సలహాలు ఇవ్వడం, కనీసం ఆయన ఏదైతే చెబుతాడో, ఇప్పుడు అమ్మాయిని జత్వానిని తీసుకురమ్మన్నాడు, అట్లాంటి కార్యక్రమాలు పర్యవేక్షించడానికి పనికొస్తాడు. అట్లాగే ఎక్కడి నుంచి కప్పం ఎంత వచ్చింది లేనిది, ఆర్థిక అంశాలు, ప్రైవేట్ అంశాలు, ఇవి చూడటానికి పనికొస్తాడు. తర్వాత ఎవరు ఎమ్మెల్యేల పనితీరు మీద ప్రైవేట్ రిపోర్ట్లు ఇవ్వటానికి, ఇలా నాయకుల మీద. అంతే తప్ప ఒక పాజిటివ్గా పార్టీని పటిష్టమే కనుక అతను చేయగలిగితే జగన్మోహన్ రెడ్డికి ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? అందుకే చాలామంది నాయకులు ఇప్పటికీ సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చాడంటే ఇంకా 10 ఏళ్ల పాటు కూడా ఈ పార్టీ బట్ట కట్టలేదు, మనుగడ సాగించలేదనే ఒక ఇదిలో పడిపోయారు, సందిగ్ధంలో. సో చూద్దాం సార్, ఖచ్చితంగా కీలక క్యాబినెట్ మీటింగ్లో మాత్రం చాలా మంచి అంశాలు అయితే వచ్చాయి. సో ఎప్పుడెప్పుడా అని చెప్పి ఇంకోటి జగన్ గారు ఇప్పుడు ఇది ఇంకా ఇలా క్యాబినెట్లో ప్రజలకు సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా మళ్ళీ క్షుణ్ణంగా వాళ్ళు ఆలోచించి ప్రతి సమస్యకి పరిష్కారం దిశగా తీసుకెళ్తారు. ఒక పాజిటివ్ పరిపాలన, ఒక ప్రజలకి మేలైన పరిపాలన అయితే ఇంకా జరుగుతాయి, నిర్ణయాలు కూడా వస్తాయి కూడా. సో చూద్దాం సార్, ఖచ్చితంగా నూతన సంవత్సరంలో కొత్త నిర్ణయాలతో చాలా అందరికీ, ఏపీ ప్రజలందరూ కూడా చాలా మంచి జరగాలని కోరుకుందాం. నమస్తే. థ్యాంక్ యూ జగన్ గారు, వీక్షకులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.